తెలంగాణలోని ఒక పల్లె నక్కలగూడెం. చుట్టూ అడవులు, పొదలు. రాత్రి అయిపోయినాక బతికే ప్రాణం లేదు. ఆ గ్రామానికి పక్కనే ఒక పాత రైల్వే స్టేషన్ ఉంది. ఇప్పుడది ఉపయోగంలో లేదు. స్టేషన్ మౌనంగా, ఒంటరితనంతో ఉంది. కానీ గ్రామస్తులలో చెబుతున్న ఓ కథ నిండు చీకటి రాత్రుల్లో గాలిలో తిరుగుతుంది. ప్రతి శనివారం రాత్రి 12 గంటలకు ఆ స్టేషన్ వద్ద ఓ రైలు వస్తుందట. కాని అది మామూలు రైలు కాదు. అది ఆఖరి రైలు, భూతాల కోసం నడిచే రైలు. ఈ కథను నిజమా కాదా అనుకుంటూ హరీష్ అనే యువకుడు ఒకరోజు తన 3 ఫ్రెండ్స్తో కలిసి ఆ రైలు స్టేషన్ దగ్గరకు వెళ్ళాడు. నేనిది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తా, బూమ్ అవుతుంది అన్నాడు. రాత్రి ఉదయం 12:15కి అక్కడికి చేరుకున్నాడు. చుట్టూ పూర్తిగా మౌనం, ఒక్క గొంతు కూడా వినిపించదు. పచ్చగడ్డి మీద ఒడ్డు కురిపే మబ్బులు, మసక వెలుగు, ఊహించలేనంత భయం. అర్ధరాత్రి గంట దాటి ఒక్కసారిగా భూమి కంపించిందట. చాలా దూరం నుండి రైలు హార్న్ విన్నట్టయింది. కానీ ఎక్కడా లైట్ లేదు. ట్రాక్ మీద చీకటే. కొద్దిసేపటికే పొగ మధ్య ఓ పాతకాలపు బోగీలతో ఉన్న రైలు కనిపించింది. బోగీలు, తలుపులు గజిబిజిగా ఉన్నాయి. వెనుక నుండి ఎరుపు లైటు మెరుస్తోంది. ఫ్రెండ్స్ అంతా వెనక్కి పరుగెత్తిపోవాలని అనుకున్నారు. కాని హరీష్ మాత్రం ముందుకెళ్లాడు. ఇదే అవకాశం అనుకుని తన ఫోన్ కెమెరా ఆన్ చేశాడు. రైలు తలుపు ఓపెన్ అయింది. లోపల తెల్ల దుస్తుల్లో ఓ పాతకాలపు వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ముఖం మంటల్లో కాలినట్టుంది. కన్నుల్లో కళ్ళే లేవు, కేవలం నీలి వెలుగు. ఎక్కుతున్నావా, ఇక మళ్ళీ దిగలేవ్ అన్నాడు ఆ శబ్దం. హరీష్ ఒక్కసారిగా బతిమాలినా తలుపు బలంగా మూసుకుంది. ఫ్రెండ్స్ అన్నీ భయంతో పారిపోయారు. పోలీసులకు, పెద్దలకి చెప్పారు. కానీ స్టేషన్కి వెళ్లిన పోలీసులు, ఇక్కడ ఏ ట్రైన్ రాలేదు, మీ స్నేహితుడు కనిపించలేదు అని చెప్పారు. ఒక రోజు తర్వాత హరీష్ ఫోన్ దొరికింది. అందులో చివరి వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో రైలు లోపల నీలి కళ్లతో ఉన్న ఆత్మలు హరీష్ను బోగీ లోపలికి లాగుతున్న దృశ్యం కనిపించింది. అక్కడి నుంచి అతను ఎప్పటికీ తిరిగి రాలేదు. ఇప్పటికీ శనివారం రాత్రి 12 గంటలప్పుడు ఆ స్టేషన్ దగ్గర భూతాల రైలు వినిపించుతూనే ఉంది. ఎవరు చూసేందుకు వెళ్ళినా మళ్ళీ రావడం లేదు. ఈ కథ కథలా అనిపించొచ్చు మీకు, కానీ నక్కలగూడెం పక్కన ఆ పాత స్టేషన్ ఇంకా ఉంది. మీకు ధైర్యం ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఆఖరి రైలు ఇప్పటికీ ప్రయాణంలో ఉంది. కానీ అది మనుషుల